ముసలితనంలో జబ్బులు ఉన్నాక ఈ మందులు కామనే. బొమ్మడాయి పులుసు అదిరిపోయింది అవునమ్మా. చాలు 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 అంటే కడుపు నిండా కుక్ చేశాను. కడుపు నిండా తినకూడదు, 25% హెల్త్గా తింటే నిండు 100 ఏళ్ళు బతుకుతారు అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ కిటుకు కనిపెట్టేమో జపాన్ వాళ్ళు తక్కువ శాతం తింటూ ఎక్కువ శాతం బతికేస్తున్నారు. మనము కంటికి ఇంపుగా నాలుగుకి రుచిగా అనిపిస్తే చాలు మొత్తం చూపేయడమే. దేనైనా చంపుకోగలం కానీ జపచాపాలు కానీ చంపుకోలేము రమణ. శోభ రమణ నువ్వు తిన్నావా? తిన్నాను. మందులు వేసుకో అన్నీ చేయాలి. పోతే ఎలా బతుకుతావో ఏమో. అరే మన ఎలక్షన్లో రాజకీయ పార్టీ వాళ్ళు ఓట్ల కోసం ఇచ్చారే డబ్బులు ఏదో తీసుకురా. ఏంటో నడక మహా వెనగానే పడిచెక్కే కొడతా. అయితే రోజు నడుస్తున్నావుగా. ఒంట్లో క్యాలరీస్ ఎక్కువగా కరగాలంటే ఇలా నడవాలి. స్టైలిష్గా ఉంటుంది. ముసలి వయసులో ఏంటో ప్రయోగాలు, కళ్ళు తిరుగుతాయి. ఏంటా సరసం? చుట్టుపక్కల కంట్లో పడితే పడిపోద్ది. ఇప్పుడు నేనేం చేశానా? ఏదో చేయిపోయావుగా. నీకు అలా అర్థమైందా? ఇదిగో కూర్చుంటే కూర్చోలేదు. నాకు అంత చాలా ఎక్కడ చచ్చిందే. అది కరెక్టేలే. అందుకే అన్నారు మేనత్త కొడుకు మొగుడేనా అని. అవునా? మరే మన 40 ఏళ్ల కాపురంలో నా మీద నీకు, నీ మీద నాకు అనుబంధం ఎంతగా పెరిగిపోయిందో. అవునయ్యా, అండగా ఉండాల్సిన పిల్లలిద్దరూ 100 మైళ్ళ దూరం పోయారు. మనం ఒంటరిగా మిగిలాం. ఒంటరిగా ఏంటి? ఒంటరిగా ఎంతగా ఉంటాను. అవునయ్యా. అవునయ్యా, అక్కడ మన పిల్లలున్న ఊర్లోనే ఎన్నికలు ఉన్నాయిగా. ఊళ్ళన్నాక జనాలు నాకు ఎన్నికలు కామనే. మనకిచ్చినట్టుగానే ఓటేయడానికి వాళ్ళకి డబ్బులు ఇస్తారుగా. ఎన్నికలన్నా ఓట్లులాగా నోట్లు ఇవ్వటం ఇది కామనే. ఓలయ్యా, చాలా సంతోషం. వాళ్ళకి డబ్బులు అందుతాయి. అసలు మన చిన్నోడి ఓటయ్యా మొన్నటి వరకు ఇక్కడే ఉండేది. ఆడిక్కడ ఉండడం లేదని తెలిసింది అనుకుంటా. ఓటు తీసేసారు. లేకపోతే మనకి ఇంకా ఎక్కువ డబ్బులు వచ్చాయి. ఈ డబ్బులు తీసుకోవడమే పెద్ద నేరమే. ఇంకా అత్యాసకపోతే నేరాలకు అలవాటు పడిపోతాం. 5,000. 5,000? ఈ ఎన్నికలు వచ్చి మనలాంటి వాళ్ళకి ఇన్ని డబ్బులు ఇస్తున్నాయి. అసలు ఈ ఎన్నికలు 3 నెలలకు ఒకసారి, కనీసం 6 నెలలకు ఒకసారి వస్తే ఎంత బాగుండో. ఆలిచ్చే డబ్బులతో సంవత్సరాలు గడిపేయచ్చు. మరే నీ పేరు ముచ్చాలకి బదులుగా బిచ్చాలరావు ఓటర్ లిస్ట్ లో ఉన్నాడు. అవునా? అది ఓటర్ లిస్టే. నీలాగా అందంగా ఉన్న వాళ్ళని భూతాలుగా చూపించడం, చిత్ర విచిత్రంగా రాయడం కాదు. వాళ్ళు పార్టీ మనిషి ఇస్తారు. అలాంటివి పడుచుకోకు. సర్లే, రేపే వెళ్ళి బియ్యం, సరుకులు, పళ్ళు, కూరగాయలు తెచ్చుకుందాం. బియ్యం ఒక 5 కేజీలు. ఎందుకయ్యా? ఎందుకు 5 కేజీలు? లింగు మరి మన ఇద్దరే కదా. ఓ 200 తీసుకురా చాలు. అవునా? కేజీ బియ్యం ఎంత? 41 రూపాయలు. 5 కేజీలు ఎంత? 205 రూపాయలు. తేడా ఎంత? 5 రూపాయలే కదా. నేను చెప్పిన దానికంటే ఎక్కువ కదా. నేను చెప్పినట్టు చెయ్యి. ఇకపోతే నీకు నాకు ఇష్టమైనవి అరటి పళ్ళు.
అరటిపళ్ళన్నా ఒక అరటి తెచ్చుకున్నావు అబ్బా. ఎందుకయ్యా దుబారా ఖర్చు? ఓ 5 తీసుకురా చాలు. అరడజన్కి 5కి ఒక్క పందేనే తేడా. తేడా ఉంది కదా, నేను చెప్పినట్టు చెయ్యి. ఇకపోతే కందిపప్పు, చింతపండు, కారం. అవన్నీ నాకు గుర్తుండి సావు. రేపు బజార్ వెళ్ళేటప్పుడు రాసి పెట్టుకొని తెస్తాలే. పొద్దుపోయి పడుకున్నాం. పొద్దు నుంచి ఈ చాకరీ చేయలేక ఈ మోకాలు నొప్పులు ఎక్కువైపోతున్నాయి. మాకు కుర్రోడివి మరి. బెడ్ ల్యాంప్ పుంచి పెద్ద లైట్ తీసేయి. బాబా సాయి పెద్ద తలుపు వేస్తుందా తీసుందా? తీసిందయ్యా. తీసుందా? వేసిరా వేసిరా వేసిరావే. భగవాన్ అవునా? గడి పెట్టావా? పెట్టానయ్యా. పెట్టాలా? నువ్వు కసు కొట్టావట. గడి పెట్టరా, గట్టిగా లాగి చూడు. అన్నీ కూర్చాయి. అవునా? ఎవరు పోలి పెట్టావే? అరుస్తావే. పెట్టరా, కుక్కలు వచ్చేస్తా. అన్ని గుర్తు చెప్పాలి. అవునా? ఏం చేస్తున్నావే? ఇంకా ఏం చెప్తావని ఇదిగో నీ కాళ్ళ దగ్గర నిలబడ్డా. అంత శాడిస్తోండి కాదు పడక. ఎంత అదృష్టవంతుడు అయ్యా, ఇలా పడుకోగానే అలా నిద్రలోకి వెళ్ళిపోతాం. నీ ఇలాంటి అదృష్టం అందరికీ రావద్దు. అబ్బో 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 సాయి నాయనా తండ్రి. అబ్బో అమ్మ 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 తల్లి అమ్మ తల్లి. శోభా
కింద ఉన్నానేంటి? మామూలేనయ్యా, మళ్ళీ నీకు ఫిట్స్ వచ్చాయి. అవునయ్యా, పొద్దున మూర్ఛ పిల్లలు వేసుకోలేదా? అన్ని పిల్లలు వేసుకున్నాను, మూర్ఛ పిల్లలు మొన్నే అయిపోయి. అయ్యో ఏంటయ్యా నీకు అంత అశ్రద్ధ? చూడు ఎంత ప్రమాదం తప్పిందో. అవునా? నువ్వు ఇప్పుడు నా పక్కన లేకపోతే ఏంటయ్యా మాటలు? ఏంటయ్యా చిన్నపిల్లల ఏడుపు? మంచం మీద పడుకోయ్యా. మెల్లగలే. అబ్బో అబ్బో. విజయో కృష్ణ, విజయో కృష్ణ. ఇలారా చూడు, కిటికీకి తలుపులు వేయించమని ఎన్నిసార్లు చెప్పాను, ఇన్నావా నా మాట? చల్లంతా లోపలికి వచ్చేస్తుంది. అయినా జల్లు అటువైపు పడుతుంది కదా, ఇటువైపు ఏం పడట్లేదు. విజయో బయట గుమ్మం దగ్గర టక్కమని శబ్దం వస్తుందయ్యా. నువ్వు గడియ సరిగ్గా కట్టలేదు అనుకుంటా. నేను వెళ్ళి చూసి వస్తాను. తోసుకొచ్చేసాయి. కాస్త ఓపిక తెచ్చుకో, పలుపుల్ని కాస్త గట్టిగా నెట్టి పట్టుకో, నేను కడిగి పెట్టేస్తాను. గట్టిగా కట్టలేదే. సరేరా వర్షాకాలం వర్షం కురవడం, చలికాలం మంచు కురవడం. చూడు వర్షం ఇంకా పెద్దదైంది. తుఫాన్ అని చెప్పారు కదా టీవీలో, కూడా కొన్ని వేల కిలోమీటర్లు పెనుగాలను వ్యాపిస్తాయంట. అవునయ్యా, తుఫాను గోదా జిల్లాలోగా. తుఫాను ఒక జిల్లాకి మాత్రమే కాదే,
కొన్ని వందల కిలోమీటర్లు వ్యాపిస్తుంది. పైగా గోదావరి జిల్లాలో మన పక్క జిల్లాలే కదా. చూడు చూడు ఇంకా వర్షం పడుతుంది. కొవ్వొత్తులు ఎక్కడ పెట్టావు? కొవ్వొత్తులా? అవునయ్యా, కొవ్వొత్తులు ఎక్కడ పెట్టాను? మతి మరుగుతో నన్ను చంపుకు తింటున్నావే. ఎక్కడ పెట్టావు? గుర్చేస్తా. గుర్తొచ్చిందయ్యా. ఎక్కడే? మొన్న ఇల్లు సర్దుతూ కొవ్వొత్తుల ప్యాకెట్ జాగ్రత్తగా పెడతాను అన్నావే, అది గుర్తొచ్చింది. నాకు గుర్తొచ్చిందే. ఎక్కడ పెట్టావయ్యా? కొవ్వొత్తులు ఎక్కడ పెడుతున్నాను జాగ్రత్త అని చెప్పిన సంగతి గుర్తొచ్చింది. కొవ్వొత్తులు ఎక్కడ పెట్టాను గుర్తురాదు. వేసినట్టే ఉంది. నువ్వు ఇక్కడ ఎత్తుకో, నేను లోపల ఎత్తుకుతా. వర్షం ఎప్పుడు వస్తుందో, కరెంట్ ఎప్పుడు పోతుందో చెప్పలేదు. కాదండు, రివర్సల్ అనుకోవాలి. ఈ కరెంట్ ఎప్పుడు వస్తుందో, వర్షం ఎప్పుడు పోతుందో అని. వెలిగించావా? వెలిగించి వస్తున్నా. ఓ గాలి కదా, ఆరిపోతుంది, వస్తున్నా. చూడు. ఎక్కడ పెడతావు? చాలా పొద్దుపోయింది, పడుకుందాం. ఇంకేం పడుకోగలవు? బయట చోరున వర్షం, పురుగులు మెరుపులు. వర్షం తగ్గి కరెంట్ వచ్చేంత వరకు మనకి ఇక జాగారమేనయ్యా. ఇక్కడే మనకి ఇలా ఉంటే అక్కడ మన కొడుకులు, కోడళ్ళు, మనవాళ్ళు, మనవరాళ్ళు ఎలా ఉన్నారో. వాళ్ళకేం ఉండదులే, అటువైపు తుఫాన్ లేదని చెప్పారు. ఎందుకని మంచిది, ఒకసారి ఫోన్ చెయ్యి. ఏంటి ఈ రాత్రి సమయంలోనా? ఇబ్బందులు తెలుసుకోవడానికి రాత్రి అయితేనే పగలైతేనే చెయ్యి 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 ఫోన్ చెయ్యి, ఫోన్ చెయ్యి, చెయ్యి చెయ్యి. అబ్బో ఏంటి రింగ్ అవడం లేదా? మళ్ళీ చెయ్యి, మళ్ళీ చెయ్యి, చెయ్యి చెయ్యి చెయ్యి, మళ్ళీ చెయ్యి, చెయ్యి చెయ్యి. ఇప్పుడే అలాగే ఉందా? ఛార్జింగ్ అయిపోయిందేమో. ఇదిగో ఫుల్గా ఉంది. సిగ్నల్ లేదేమోనయ్యా. తుఫాను కదా, సిగ్నల్స్ ఆపేసి ఉంటారు. ఇప్పుడు ఏం చేద్దాం? చేసేది ఏముంది, ఒకరికొకరు తోడుగా పక్కన ఒకటి కూడా.
ఆలోచన. ఏమో ఓయ్, పక్కలో పడుకోవటం అంటే నీ పక్కలో నువ్వు, నా పక్కలో నేను పడుకో. అది కరెక్టేనే, అందుకే అన్నాడు మేనత్త కొడుకు మొగుడేనా అని. దోమయ్యా దోమ. నేను కింద పడుకుంటాను, పైన పడుకోవే. ఎందుకు అలాగా? ఏముంది, మళ్ళీ మా మాయదారు రోగం వచ్చిందనుకో, పుచ్చుకుని నీ మీద పడితే అమ్మో పెద్ద ప్రమాదం కదా. అది కరెక్టేనే, అందుకే అన్నారు మేనత్త కొడుకు మొగుడేనా అని. వీళ్ళంతా దోమలే. దోమలు. ఏమయ్యా, ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళావు? ఉన్నావా? తెల్లాలు వర్షం కురుస్తూనే ఉంది. అంత పెద్ద వర్షమా? మరే మన ఇంటి ముందు ఉన్న సందు ఆ వీధి అంత వర్షం ఎంత మునిగిపోయింది. మన వసాట్లో కొన్ని నీళ్ళు వచ్చేసాయి. అమ్మ బాబాయ్, దాకా నీళ్ళు వచ్చాయంటే అక్కడ దాకా నీళ్ళు వచ్చాయంటే పొడవేలు పొంగింది. అమ్మ బాబాయ్, పొడవేలు పొంగడమే ఎప్పుడో 25 ఏళ్ల క్రిందట పొంగిందంట. మళ్ళీ ఎప్పటికీ ఏరు పొంగకుండా పెద్ద కరకట్ట కట్టారంటయ్యా. ఆ ధైర్యంతోనే కదా మనం ఈ షెడ్ వేసుకుంది. మరి ఇప్పుడు ఎలా పొంగింది? అది దొంగ పొడవేరే, ఎప్పుడు పొంగుతో ఎప్పుడు మింగుతో తెలియదు. కరకట్టకి గండి పడి ఉంటుంది. ఏమయ్యా, ఓ పంచేద్దామయ్యా, వరద నీరు రాని చోటికి వెళ్ళిపోతుందిరా. నీళ్లు మునిగి చచ్చిపోతాం. ఇప్పుడు ఎలా అయ్యా, ఏం చేద్దాం? ఇదిగో ఏమయ్యో, ఓ పంచేద్దాం. ఇంట్లో ఉన్న సామాన్లన్నీ ఒక ఎత్తు నేను పెట్టేద్దాం. సామాన్లే ఉన్నాయి, మంచం ఆ టేబులే కదా. అబ్బేనయ్యా అవన్నీ నువ్వు ఎత్తుని పెట్టు, నేను వంటగదిలోకి వెళ్ళి అక్కడ ఉన్న సామాన్లన్నీ అటకపై చేరుస్తా. మరే అతి మంచి డబ్బు ఎక్కడ పెట్టావు? ఏ డబ్బు అంటావేంటయ్యా? 5,000 ఎక్కడ ఎక్కడ పెట్టావయ్యా? ఎక్కడ పెట్టావు? గుర్తు తెచ్చుకో. గుర్తు తెచ్చుకో. గొప్పలు కట్టే స్పీడే మీరు డబ్బు. డబ్బు జాగ్రత్తయో, డబ్బు పోతే మనకి ఇక ఆకలి చావే గతి. సరే సరే ఏంటిది, కాళ్ళకి తడి తగులుతుంది. ఎక్కడి నుంచి వచ్చినాయి నీళ్ళు? తలుపు నుంచి వచ్చేస్తాయి. అమ్మో, ఇది ఎవరు ఊహించని విపత్తులా ఉందిరా. ప్రకృతి తాండవం చేస్తే అనుమాత్రుడైన మనిషి ఎక్కడ తట్టుకోగలడు? ఏది ఏమైనా సరే ఇంకా మనం ఏదైనా ఎత్తుకుపోయి ప్రాణాలు కాపాడుకోవాలి. ఇంకా ఏంటిపోతామయ్యా?
ఇదేమో రేకుల సెండ్ అయ్యే పైకి ఎక్కడానికి మెట్లు కూడా లేవు. ఏం చేద్దాం? ఎలా అయ్యా? ఎలా? యాయా ఓ పని చేద్దామయ్యా. ఇదిగో ఈ కిటికీల నుంచి బయట చూస్తే బయట పరిస్థితి మనకు తెలుస్తుందయ్యా. ముసలోని అంత పైకి నేను ఎక్కడ ఎత్తాను? ఎలా ఎక్కుతాం? ఎట్లా? ఏం చేద్దామయ్యా? ఇదిగో ఈ టేబుల్ తీసుకొచ్చి ఈ కిటికీ కింద వేసి దాని పైకి ఎక్కి చూస్తే బయట పరిస్థితి తెలుస్తుంది. అడిచేతులు శుభ్రం చుట్టుకో. చేతులు శుభ్రంగా తుడుచుకోమని చెప్పాను కదా. మరి నా చేతుల్లో బలం చాలలేదు. కొద్దిగా ఓపిక తెచ్చుకో. ఓపిక తెచ్చుకో. ముసలోని నేను ఎక్కడ ఎక్కాలి? ఎక్కయ్యా. సరే ఎట్లా? కాళ్ళు పట్టుకోవే. పట్టుకున్నానయ్యా. ఏం పట్టుకున్నావే? వాళ్ళ కాళ్ళు. నేను పట్టుకోమంది వణుకుతున్నా నా కాళ్ళు. జాగ్రత్త అయ్యా. అక్కడక్కడ తూపులు లాంటివి ఆసరా చేసుకొని ఈదుకుంటూ చేస్తున్నారు. కనిపిస్తుందా? నీరు 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 వరద నీరు ఉప్పొంగుతూ పొంగి పొలంతో పుసలు కొడుతున్నాను. ఓ పచ్చయ్య గట్టిగా ఎవరైనా వచ్చి మనల్ని కాపాడతారు. ఎవరు వస్తారే? ఎవరు ప్రాణభయం వాడికి? అరువయ్యా, అదృష్టం బాగుంటాయి. ఎవరైనా వచ్చి మనల్ని కాపాడతారే? అరువు. అయ్యా ముసలోళం బాబు భోగాదొట్టంలో నైనారా మా ఇల్లు వరద నీళ్ళు. అరుపులు నాకే వినిపించగలదయ్యా. బయట ఉన్నది ఎలా అనిపిస్తుంది? గట్టిగా అరువు. అయ్యా బాబు ముసలో నాయనారా భోగాదొట్టున్నాం బాబు మా ఇల్లు వరద ఈ వరద హాల్లో నీ గొంతు నాకే వినిపించగలదయ్యా. ఇంకా గట్టిగా గట్టిగా అరువు. ముసలో
ముసలోళ్ళు నాయనారా, కాపాడండి. మా ఇల్లు వరద నీటితో మునిగిపోతుంది బాబు. ఇక్కడ రోగాలతో ఉన్నాం బాబు. బాబు ఎవరైనా ఎవరింటారే, ఎవరైనా వస్తే మునిగి చచ్చిపోతారే. ఇంకా గట్టిగారు ఇంకా నిలకడగా ఆరోగాలే. నువ్వు ఎక్కువ నేనా ఇద్దరికి సర్దం మన అరుపులు ఎవరైనా సహాయం చేస్తారా బాబు. ముసలాళ్ళు ఉన్నారా, రోగాలతో ఉన్నాం బాబు. మా ఇల్లు వరద నీటితో మునిగిపోతుంది బాబు. ఎవరైనా వచ్చి కాపాడండి నాయనారా, కాపాడండి బాబు. జాగ్రత్త. నేను ఎక్కుతా, లాగమాకు. చెప్పారు కదా, ఇదేదో జల ప్రళయంలా ఉంది. జనాల చావుకొచ్చిందయ్యా. ఏమైనా సరే చావుతో మరు మరు నేను అయ్యా రోగాలుతున్నాం బాబు. కాపాడి తమ్ముడు ముసలు నాయనారా, ఎవరు వచ్చి నేనే కరవలేనయ్యా, కరవలేను. నేను వెళ్ళి చేస్తాను. ఒకదాని అది కూడా మనకులాగే తన ప్రాణాలను కాపాడు పాకులాడుతుంటే అది టేబుల్ పైకి ఎక్కితే ఇక్కడ మనం ఉన్నాం అవి కాదులే. అది కదయ్యా, కావాలి కదా, అది టేబుల్ పైకి ఎక్కితే కనెక్ట్ పెట్టావు. ఆ మూల సరే వదిలించు వదిలించు, నేను కనపడుకొస్తాను. భయం ఎలా మాకు ఇక్కడే వదిలించు. ఈశా 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 వచ్చేస్తున్నాయో
బాబే ఇది చచ్చిందంటావా? ఆ, ఎందుకని మంచిది 2 దెబ్బలే. ఏ, చచ్చిన బాబు ఇంకా ఏం చెప్తావే? అయితే కొంచెం ఆ కిటికీలో చదువు పారే. నేనేం పిడియలు పట్టుకోలేదే, పట్టుకుంటే పావుని మనకపోతే చెయ్యే కాదు. సర్లే చదువు పారే. రా. దా. నేను ఇంకా బావులున్నాయంటావా? ఏలో ఏలో లేదు. ఆగు నేను చెప్తా ఆగు. పాములు వస్తాయంటావా? నువ్వు మరీ బెదిరించుకో. ఏం కాగితమే అది. ఎప్పుడు తగ్గుతుందో, ఈ వరద ఎప్పుడు పోతుందో. గోడలకి చెమ్మ దిగుతుంది. చాలా ప్రమాదం. గట్టిగానే ఉన్నాయి, గట్టిగానే ఉన్నాయి. మెల్లగా తాగయ్య. అవునా? ఏదో మన ప్రాణానికి యమగంధంలా ఉండే. యమగంధంలా ఉంది. ఏమయ్యా మన బ్రతికి బట్ట కట్టగలవా అయ్యా? అంతా ఆ దేవుడి దయ. ప్రకృతిని కూడా రాజకీయం చేసేసారో ఏమో, ప్రకృతిని కూడా రాజకీయం చేశారో ఏమో. సరే, కాస్త ఓపిక తెచ్చుకో, మళ్ళీ ఒకసారి ప్రయత్నం చేద్దాం.
బాబు మీ అందరికి దండం పెడతా మా ఇల్లు వనరులతో మునిగిపోతుంది నాయన. మమ్మల్ని కాపాడండి. ఎవరైనా వచ్చి కాపాడి పుణ్యం కట్టుకోండి బాబు. మీ అమ్మ నాన్న లాంటి వాళ్ళం బాబు. అయ్యా, ఒకరి నుంచి ఒకరు ఉంటున్నామయ్యా. మీరు ఆకలితో ఉన్నామయ్యా. బాబు, ఎవరైనా వచ్చి మమ్మల్ని కాపాడండి. మా ఇల్లు వనరులతో మునిగిపోతుంది బాబు. ఇది ఎవరైనా వచ్చి కాపాడి పుణ్యం కట్టుకోండి నాయన. ఏమయ్యా? ఏమయ్యా? నేను గడవలేనయ్యా. నిలబడి నిలబడి కాళ్ళు నొప్పి పడుతున్నాయ్యా. వచ్చారేమో. బాబు పడవైనా చెట్టు ఏడన్నారమ్మా. ఏకిటికి తెలియటలేదు ఏ ఆపట్టలేదు నువ్వు ఆపట్టలేదు ఏడన్నారు. ఓయ్ మనుషులు ఓయ్ మనుషులు ఏడున్నారు మీరు ఏడున్నారు ఆపట్టలేదు. ఓయమ్మా ఏడాది సరిగ్గా చెప్పండి సరిగ్గా చెప్పండి ఆపడుతున్నారు ఓయ్ ఎర్రతువాలేగా ఎర్రతువాలే ఆపడింది ఏడున్నారు మీరు. ఆపడ్డారు వస్తున్నా మీ కాడికే వస్తున్నానా ఓయ్ మనుషులు ఇదిగో ఎంతమంది మీరు ఏంటి ఇద్దరేనా? ఇద్దరే అయితే మిమ్మల్ని రక్షించాలంటే 10,000 రూపాయలు అవుతే. అవును 10,000 రూపాయలే. ఏంది అర్థం కాండి? మిమ్మల్ని రక్షించాలంటే 10,000 రూపాయలు అవుతాయి. చెరుకు 5,000. గవర్నమెంట్ బోట్లు ఏడున్నాయో మాకు కూడా ఆపట్టం లేదు. ఇది ప్రైవేట్ బోట్.
ఏ బోటు? ప్రైవేట్ బోట్ అయ్యా, ప్రైవేట్ బోట్. ప్రైవేట్ బోటా? ప్రైవేట్ బోట్. అయ్యా 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 ప్రైవేట్ అయినా ముసలోళ్ళు నాయన మా ఇద్దరిని ఎక్కించుకెళ్ళా. అదేంటి కుదరదయ్యా, 10 ఏళ్ళు ఇస్తేనే తీసుకెళ్లేది. అయ్యా 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 మా ఓయ్ 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 అటే చూసారా ఎంతమంది జనాలు నా కోసం ఎదురు చూస్తున్నారు. 10 ఏళ్ళకి 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఇస్తారా? అటు పోతున్నా అటు పోతున్నా అటు పోతున్నా అటు పోతున్నా అయ్యా మా దగ్గర డబ్బులు లేవయ్యా. మా దగ్గర 5,000 బాబు, 5,000 ఇస్తాం. ఇద్దరు తీసుకెళ్ళా. ఏంటి బాబు అయ్యా 5,000 ఇస్తాం. ఇద్దరు తీసుకెళ్ళా. ఏంటి 5 ఏళ్ళేనా? 5 ఏళ్ళేనా? 5 ఏళ్ళు ఇస్తే ఒక్కరినే రచించేది. అయ్యా 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 ప్రైవేట్ అయినా అయ్యా అయ్యా ముందు పెట్టుకోయా. 5,000 ఇద్దరు తీసుకెళ్ళా. అదేంటి కుదరదయ్యా, 5,000 రూపాయలు ఇస్తే ఒక్కరినే రచించేది. అయ్యా అయ్యా మా దగ్గర 5,000 బాబు, ఇద్దరు తీసుకెళ్ళా. అరే కుదరదు అంటున్నాను కదయ్యా. సరే సరే నేను పోతున్నాను. అది గదిగా జనాలే పోతున్నాను. అక్కడ 20 ఏళ్ళు తీసుకుంటాను వాళ్ళ దగ్గర. ప్రైవేటీకరణ విధానంలో దోపిడీ ఇలాగే ఉంటుంది. వాళ్ళందరినీ ప్రైవేటీకరణ చేసేస్తారో ఏమో. విపత్తులు వచ్చినప్పుడు ప్రజల కోసం ఆసుపత్రులు కట్టేవాడు నాయకుడు, శవపేటికలు తయారు చేసేవాడు పెట్టుబడిదారుడని. ఓయ్ 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 వస్తున్నారో లేదో చెప్పండి అయ్యా. 5 ఏళ్ళు అయితే ఒకళ్ళనే రచించేది. అక్కడే తీసుకెళ్ళి అవునా? నాదే ఉంది మోస రోగపోయి పోతాను తెలియదు. నువ్వు నాకంటే చిన్నదాన్ని. నీకు ఎంతో జీవితం ఉంది. నీ జీవితం నీకోసం కాదు. నీ కొడుకులు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు, అలా పాలన పాలన అన్ని నువ్వే దగ్గరుండి చూసుకోవాలి. అన్ని నువ్వే దగ్గరుండి చూసుకోవాలి. అయినా సరే నువ్వు బ్రతుకుంటే మన కుటుంబానికి అన్నయ్య. ఏ ఆడదైనా కోరుకునేది ఉండాలనే కదయ్యా. వెళ్ళకపోతే నేను చచ్చినంత ఒట్టు. అదే ముగ్గురుగా నా మాట. ఓయ్ 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 ఏందయ్యా? ఏంది వస్తారా రారా? తొందర రావాలి రావాలి రావాలి. మీ గుమ్మం కాడికి వస్తున్నాను. రావాలి తొందర రావాలి 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 రావాలి. ఆయన చేతులు డబ్బులు పెట్టి పడదకి ఇచ్చేస్తాను. పద నేను వదిలేసి వెళ్ళనయ్యా. నేను వదిలేసి వెళ్ళనయ్యా. నా మాటనయ్యా. నేను వదిలేసి వెళ్ళనయ్యా. అయ్యా 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 నా మాటనయ్యా. మన 40 ఏళ్ల కాపురంలో నిన్ను వదిలేసి ఏ రోజైనా ఒంటరిగా ఉన్నానా అయ్యా? అయ్యా నిన్ను వదిలేసి వెళ్ళనయ్యా. నిన్ను వదిలేసి వెళ్ళను. ధైర్యం తెచ్చుకో. పుట్టిన తర్వాత బతకటం, బతుకు చివరిలో చావుతో బాబు రాలటం కామనే. కామన్. ఆ దేవుడు మన తలరాత ఎలా రాసి పెట్టుంటే
అలాగే జరుగుతాయి నా మాట మనవళ్ళు అయ్యా తాత ఏడని అడిగితే నేనేం సమాధానం చెప్పను తాత ఏడని అడిగితే నేనే సమాధానం చెప్పనయ్యా తాతయ్య నాయనమ్మ తాతయ్య ఏడి అని అడిగితే అప్పలు తీసుకుని వస్తున్నాడు అప్పలు తీసుకొని వస్తున్నాడని చెప్పు అప్పలు ఓయ్ 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 ఏందయ్యా ఇది వస్తున్నామ్మా వస్తున్నారా లేదా వస్తున్నా తేల్చండి 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 తొందరగా తేల్చండి నాయన అయ్యా ఆ మాయదారి మూర్ఛనగా మళ్ళీ వస్తుందేమోనయ్యా తాళాలు తాళాలు ఆ సరుకులోనే పెట్టానయ్యా గుర్తు పెట్టుకయ్యా అయ్యా నేను వెళ్ళనయ్యా వాళ్ళందరూ జాగ్రత్తగా చూసుకోవాలి ఆగయ్యా బొట్టు పెట్టి పంపయ్యా బొట్టు పెట్టి పంపయ్యా నా ఆయుష్ కూడా పోసుకొని నిండు 100 ఏళ్ళు బతికి నిండు 100 ఏళ్ళు నన్ను ఆశీర్వదించయ్యా నన్ను ఆశీర్వదించ ఇదంతా ఇచ్చేస్తానయ్యా నమస్తే సార్ కాపాడు బాబు నమస్తే సార్ రమణా 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 కష్టాల్లోనూ సుఖాల్లోనూ తోడుగా ఉంటారే
గారి అగ్ని మీద ప్రమాణం చేసి నీ చేతుల మీదుగా సుఖాలన్నీ పొంది కష్టకాలంలో నీ చెయ్యాలి భావించి చేతులు రావాలి ఇక నేను బ్రతుకుని ప్రయోజనం ఏముంది రావునా బ్రతుకుని ప్రయోజనం ఏముంది ఓ ప్రభుత్వ పాలకులారా అర్థం వస్తున్నాయి వారిపై ప్రాణాలు కాపాడుకోండి అని ఒక గంట ముందు చెప్పుంటే కొన్ని వందల మంది ప్రాణాలు మిగిలిపోయాయి కదా డబ్బు మనిషి బ్రతకడం కోసం తయారు చేసుకునే డబ్బు ప్రకృతి విపత్తుల ముందు ఆ డబ్బు ఎందుకు కొరగాకుండా పోతుంది. ఓ మనిషి, బుడగప్రాయం లాంటి చిన్న జీవితం కోసం నీకెందుకయ్యా ఇన్ని దుర్మార్గాలు, దౌష్ట్యాలు, కుట్రలు, కుతంత్రాలు? ఓ మనిషి, బుడగప్రాయం లాంటి చిన్న జీవితం కోసం నీకెందుకయ్యా ఇన్ని కుట్రలు, కుతంత్రాలు, దుర్మార్గాలు, దౌష్ట్యాలు? ఇది విజయవాడ సాంస్కృతిక సమితి, విజయవాడ వారి ప్రదర్శన నాటిక మమ్మల్ని బ్రతకనివ్వండి.